హలో అందరికీ. యాక్చువల్గా మా పెద్ద పాపకి మార్చ్ ఎగ్జామ్స్ అయిపోగానే ఒక 20 డేస్ అండి, అంటే 13th కానీ 15th నుంచి కానీ మంత్ ఎండింగ్ వరకు ఫుల్ హాలిడేస్ ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే గుత్తికి వెళ్ళే వాళ్ళము. ఈ ఇయర్ అయితే పెద్ద ఫిట్టింగే పడిందండి. మా పాపది హెచ్కేజీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్కి వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ నుంచి థర్డ్ ఒక బిల్డింగ్, థర్డ్ నుంచి 4th నుంచి 10th వరకు ఒక బిల్డింగ్, నర్సరీ ఎల్కేజీ హెచ్కేజీ ఒక బిల్డింగ్ అనమాట. ఇప్పుడు హెచ్కేజీ అయిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ వేరే స్కూల్కి అడ్మిషన్ లాగానే సేమ్ ప్రాసెస్ అయితే అయిందండి. ఆ ప్రాసెస్ కోసం అయితే మేమైతే ఇంకా ఊరు వెళ్ళలేదు, స్కూల్కి అయితే వచ్చాం. మాకైతే స్లాటింగ్ టైం ఇచ్చారనమాట, పలానా డేట్కి అని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే ఆ టైమింగ్లో వెళ్ళిపోయాము. అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను, కానీ మెయిన్ అండి ఫస్ట్ క్వార్టర్ ఫీజు కట్టి డీడీ అయితే తీసుకొని రమ్మని చెప్పారు వాళ్ళు. నేను ఆ డీడీ అయితే తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే అనుకున్నాను, టీచర్ అడిగిన తర్వాత ఇంకా మా హస్బెండ్ మళ్ళీ మీరు ఎందుకులే ఇంటికి అని చెప్పి తను అయితే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి తీసుకొని వచ్చాడు. అప్పటికి మా వెనక వచ్చిన వాళ్ళందరూ వచ్చి చూసారా ఫామ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. అప్పటికే మాకు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయిందండి. ఈ మా హస్బెండ్ చూసారా అదేదో పెద్ద ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట, ఫుల్ బిజీగా. బాబోయ్, ఆ క్లాస్ రూమ్స్ చూస్తేనే ఎంత డెకరేషన్స్ అవి ఇవి. ఒక టీచర్ ఏమో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తుంటే, ఒక ఆమె యూనిఫామ్ గురించి చెప్తుంటే, ఇంకొకరేమో బుక్స్ గురించి చెప్తుంటే, అబ్బో గోల పండగ ఉన్నట్టే ఉన్నిందనమాట. అక్కడైతే అసలు పిల్లలు చూసారా వాళ్ళ గోల్లో వాళ్ళైతే ఆడుకుంటున్నారు. అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెడ్ మిస్ని కలవడానికి అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చిందండి. మాకు టోటల్గా మేము 9 o'clockకి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 12:30 అయిందనమాట. ఇవన్నీ ఇంక ప్రాసెస్ చూసుకొని హెడ్ మిస్సెస్ని కలిసి డీడీ సబ్మిట్ చేసి అన్నీ చేసి వచ్చిన తర్వాత బుక్స్ గురించి యూనిఫామ్ గురించి అయితే చెప్పారనమాట. బుక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఇంకెందుకంటే ఎల్లుండి నుంచే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కానీ ఇక్కడైతే ఒక పెద్ద ఫిట్టింగ్ పెట్టారండి, పేరెంట్స్ ఇద్దరు రావాలి చైల్డ్తో అని చెప్పి. ఇక్కడ ఒక ఆమె అయితే సింగిల్గా వచ్చింది, వాళ్ళ హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పి. తను అయితే దాదాపు ఒక 2 to 2.5 hours వెయిట్ చేయించారండి. అంటే ఇంకేం చేస్తారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు తప్పదు కదా. మా హస్బెండ్ కూడా రానని చెప్పాడనమాట. నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం ఏమైనా అవుతుంది రమ్మంటే ఇంకా సరే అని వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత బుక్స్ కూడా తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా బుక్స్ కోసం అయితే వెళ్తున్నాము. బుక్స్ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ చూసారు ఆ జనము, అదేదో ఎగ్జిబిషన్లో స్టాల్ దగ్గర ఉన్నట్టే ఉన్నారండి. చాలామంది ఉన్నారనమాట. అంటే ఒక 3-4 స్కూల్స్ కలిపి ఒక స్టేషనరీ షాప్కి అలా ఇచ్చారనమాట. కాబట్టి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడికి ప్రతి క్లాస్ది ప్రతి స్కూల్స్వి సెగ్రిగేట్ చేసి పెడుతున్నారు అడంగానే ఇచ్చేయడానికి. అయినప్పటికీ చాలా టైమే పట్టిందండి. చూసారు ఎంత జనం ఉన్నారు. మా హస్బెండ్ అయితే పొద్దున్నుంచి ఏం తినలేదని చెప్పి పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటే వెళ్ళి డ్రింక్ అయితే తాగొచ్చారండి ఇద్దరు, మా అమ్మాయి మా హస్బెండ్ అయితే. నేనైతే పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. నాకు ఎక్కడ నీరసం వచ్చేస్తుందో అన్నట్టే ఉందన్నమాట నాకు. ఇంకా ఒకేసారి మా హస్బెండ్ అక్కడికి చెప్పారు బయట బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటే మూన్ గారు పోతాడని చెప్పి బుక్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా ఆఖరికి నా టర్న్ అయితే వచ్చింది. బుక్స్ తీసుకొని ఇంటికి రాగానే మా మూన్ గార్డ్ అయితే లెగిసిపోయి ఉన్నాడండి. అక్కడికి ఫోన్ చేసామన్నమాట. ఫోన్ చేస్తే లెగలేదు అని చెప్పారు. చూసారా ఎలా ఇస్తున్నారో బుక్స్ అన్ని బ్యాగులు సెపరేట్ చేసి ఇస్తున్నారనమాట. నేను లాస్ట్ నుంచి అక్కడ సెకండ్ ప్లేస్కి రావడానికి దాదాపు నాకు 20 to half an hour పట్టిందనమాట అండి. వాళ్ళు అక్కడికి వెనకుండే వాళ్ళని అడిగేసేసి ముందే రెడీ చేసి పెట్టారనమాట. ఏం చదువుకుంటే స్కూల్స్లో అయితే ఏం లేదండి, బుక్స్ కూడా స్కూల్లో వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట. అసలు ఇలా వేరే షాప్కి వెళ్ళి తీసుకోవడం అసలు ఏ తలనొప్పి లేకపోయేది. ఇప్పుడైతే పిల్లలకి అంత ఇంత కాదండి బాబు, ఇలాంటి ఎడ్యుకేషనా అనుకుంటా నేనైతే చూస్తే. మా మూన్ గార్డ్ అయితే లెగిసిపోయాడు అనమాట. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ చేసే ఓపిక కూడా లేక నేనైతే చేయలేదు, బయట నుంచి తెప్పించుకొని తినేసాము. ఇంకా మధ్యాహ్నము ఎండ టైంకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఈవినింగ్ అయితే యూనిఫామ్ దగ్గరికి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా యూనిఫామ్ కూడా మెజర్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఒక 2 months పడుతుందని చెప్పారు, మేలో వస్తుందని చెప్పారు. ఇంకా యూనిఫామ్ కూడా మెజర్మెంట్స్ ఇచ్చేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. బెల్ట్ సాక్స్లు అయితే తీరా మా టర్న్ వచ్చేసరికి లేవైపోయాయని చెప్పారనమాట. ఇంకా పీటీ డ్రెస్ అయితే తీసుకోవాలండి, అప్పటికైతే అవైలబుల్ లేదని చెప్పారనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇంకా తెచ్చిన బుక్స్ కన్నీ కవర్స్ వేసి లేబుల్స్ వేసి వాటి మీద నేమ్స్ రాసి సబ్జెక్ట్స్ రాసి ఆ రోజు నైట్ మేము డిన్నర్ చేసి కూర్చుంటే అవన్నీ అయిపోయి మేమంతా, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డేనే మా పాపకు స్కూల్ అనమాట. కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసేసరికి నైట్ 12 అయితే అయింది.